ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడును పెంచింది. గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలకు ఏసీబీ నోటీసులను జారీ చేసింది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు ఈ నోటీసులను జారీ చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఈ కార్ రేసులో కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు ప్రధానంగా కేసు నమోదు చేశారు. దీంట్లో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఇప్పటికే విచారణ చేశారు. ఇవాళ ఈడీ అధికారులు కేటీఆర్ ని విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ తిరస్కరించి వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ అధికారులు దూకుడు పెంచడం అని చెప్పవచ్చు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ ముగ్గురు కూడా విచారణ పూర్తి చేసింది. దీంట్లో ప్రధానంగా ఈ కార్యస్ ఉన్నటువంటి గ్రీన్కో, అదేవిధంగా ఎస్ నెక్స్ట్ జెన్ ఈ రెండు కంపెనీలు ప్రధాన నేపథ్యంలో వీరికి ఇక్కడి నుంచి నిధుల మళ్లింపు జరిగిన నేపథ్యంలోనే అసలు పూర్తి వివరాలు వారి నుంచి కూడా సేకరించి ఇప్పటికే అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డితో పాటు కేటీఆర్ కూడా వేరువేరుగా విచారించిన నేపథ్యంలో వారి ఇచ్చినటువంటి వాంగ్మూలం మొత్తం కూడా ఒక దగ్గర సమాచారం సేకరించారు. మరోవైపు గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ వీరిద్దరిని కూడా ఎల్లుండికి విచారణ రావాలని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు వాళ్ళకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కార్యస్ వ్యవహారంలో గ్రీన్కో పాత్ర ఎంత, ఎస్ నెక్స్ట్ జెన్ పాత్ర ఎంత, నిధుల చెల్లింపు ఎప్పుడు జరిగినాయి, ఎలా జరిగినాయి, ఎక్కడి నుంచి జరిగిన మొత్తం కూడా వివరాలు వారి నుంచి రాబట్టాలని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు చూస్తున్నారు. ప్రధానంగా దీంట్లో 45 కోట్ల పైచిలకు నిధులు విదేశాలకు మళ్ళీ నేపథ్యంలో ఎలా మళ్ళీ ఎప్పుడు మొత్తం కూడా వివరాలు అధికారులు చెప్పిన వివరణకు వీరు చెప్పే వివరణకు ఏ విధమైనటువంటి ఉండబోతున్నది ఇప్పుడు అంత ఆసక్తికరంగా మారింది. వీరిచ్చేటువంటి ఇప్పటికే గ్రీన్కో కార్యాలయం మీద అధికారులు దాడులు చేసి పలు కీలక డాక్యుమెంట్లు కూడా సేకరించినట్టు కూడా సమాచారంగా తెలుస్తున్న నేపథ్యంలో ఎల్లుండి విచారణ కూడా ఈ విషయంలోనే మరింత సమాచారం వారి నుంచి రాబట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈడీ అధికారులు కూడా ఇదే అంశంలో దూకుడు పెంచడం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ నిధుల మళ్లింపు 45 కోట్ల పైచిలకు నిధుల మళ్లింపు జరిగిన అట్లా అనుమానిస్తున్న నేపథ్యంలో వాటి బ్యాంకు ఖాతా వివరాలు, నిధులు ఎవరి అకౌంట్లకు వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అని మొత్తం కూడా వారి నుంచి సమాచారం సేకరించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎల్లుండి విచారణకు రావాలని అధికారులు నోటీసులు వారిద్దరికి కూడా జారీ చేసే నేపథ్యంలోనే ఎల్లుండి జరిగేటువంటి కీలక విచారణలోనే మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు అధికారులు అటు వారు ఇచ్చేటువంటి వివరణలు మొత్తం కూడా మన బేరీజ్ వేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశం మీదనే అధికారులు దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.